ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. జయ ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్లోని మాఘమాసంలోని శుక్లపక్ష సమయంలో ఏకాదశి తిథి నాడు ఆచరించే ఉపవాస ఆచారము. ఈ ఏకాదశి గురువారం నాడు వస్తే అది మరింత పవిత్రమైనదిగా నమ్ముతారు. జయ ఏకాదశి ఉపవాసాన్ని దాదాపు అందరు హిందువులు, ముఖ్యంగా విష్ణు అనుచరులు ఆయన దివ్య ఆశీస్సులు పొందడానికి ఆచరిస్తారు. ఈ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకము. దక్షిణ భారతదేశంలోని కొన్ని హిందూ సమాజాల్లో, ముఖ్యంగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జయ ఏకాదశిని భూమి ఏకాదశి మరియు భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. కురు వృద్ధుడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సమక్షంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో తన తనువు చాలించి విష్ణువులో లీనమైన రోజు ఇది. భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్రము ఈ రోజే ఆవిర్భవించిందని చెప్తారు. కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశిని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని మరియు పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకము. 2026 సంవత్సరంలో జయ ఏకాదశి జనవరి 28వ తేదీన వచ్చి 29వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, మాఘమాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 28వ తేదీ జనవరి 2026 బుధవారం సాయంత్రం 4:36 ప్రారంభమై 29వ తేదీ జనవరి 2026 గురువారము మధ్యాహ్నము 1:55 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 30వ తేదీ జనవరి 2026 శుక్రవారము ఉదయం 7:11 నుండి 9:22 వరకు. జయ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము ఇంద్రుడి సభలో పుష్పవంతుడు అనే గంధర్వుడు, మాల్యవతి అనే గంధర్వ కన్య ఉండేవారు. వారిద్దరు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకునేవారు. ఒకసారి ఇంద్రుడి సభలో గాన కచేరీ జరుగుతుండగా వారిద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న మోహంతో పరధ్యానంలో పడిపోయారు. దీనివల్ల గానంలో లయ తప్పింది, అపస్వరాలు వచ్చాయి. తమ విధిని సక్రమంగా నిర్వహించకుండా దేవసభను అవమానించినందుకు ఇంద్రుడు ఆగ్రహించి వారిద్దరిని స్వర్గం నుండి బహిష్కరించి భూలోకంలో పిశాచాలుగా జన్మించమని శపించాడు. శాపం వల్ల వారు హిమాలయ పర్వత ప్రాంతంలో పిశాచ రూపంలో జన్మించారు. ఆ రూపంలో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతము. ఆకలి, దాహము, చలితో వారు ఎంతో నరకాన్ని అనుభవించారు. ఒకరోజు మాఘశుద్ధ ఏకాదశి వచ్చింది. ఆ రోజు వారు పడుతున్న బాధల వల్ల అసలు ఆహారమే తీసుకోలేకపోయారు. రాత్రంతా చలికి నిద్ర పట్టక భగవంతుని స్మరిస్తూ గడిపారు. తెలియకుండానే వారు ఆ రోజు ఉపవాసము, జాగరణ చేశారు. వారు చేసిన ఈ వ్రత ప్రభావంతో విష్ణుమూర్తి ప్రసన్నుడై వారి పిశాచ రూపాన్ని తొలగించి తిరిగి గంధర్వ రూపాలను ప్రసాదించాడు. వారు తిరిగి స్వర్గానికి వెళ్ళగా ఇంద్రుడు ఆశ్చర్యపోయి విషం అడగగా జయ ఏకాదశి వ్రత మహిమ వల్ల తమకు విముక్తి కలిగిందని వివరించారు. జయ ఏకాదశి నాడు ఆచరించే ఆచారాల గురించి తెలుసుకుందాము. జయ ఏకాదశి రోజున ప్రధాన అవలోకనం వ్రతం. భక్తులు రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉపవాసం ఉంటారు. వాస్తవానికి ఈ వ్రతము దశమి తిథి నుండి ప్రారంభమవుతుంది. ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండేలా చూసుకోవడానికి సూర్యోదయం తర్వాత ఆ రోజు ఎటువంటి ఆహారము తినరు. హిందూ భక్తులు ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశ తిథి సూర్యోదయం వరకు నీరు లేకుండా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు వ్యక్తి కోపము, కామము లేదా దురాశ వంటి భావాలను వారి మనసులోకి రానివ్వరు. ఈ వ్రతము శరీరము మరియు ఆత్మ రెండింటిని శుద్ధి చేయడానికి ఉద్దేశింపబడింది. ఈ వ్రతాన్ని పాటించేవారు ద్వాదశి తిథి నాడు గౌరవనీయులైన బ్రాహ్మణులకు ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి ఆపై వారి ఉపవాసాన్ని విరమించాలి. వ్రతం ఆచరించే వ్యక్తి రాత్రంతా నిద్రపోకూడదు మరియు విష్ణు స్తుతి భజనలు పాడాలి.
పూర్తి ఉపవాసం ఉండలేని వారు పాలు మరియు పండ్లతో పాక్షిక ఉపవాసం కూడా ఉండవచ్చు. ఈ మినహాయింపు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు తీవ్రమైన శరీర వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే. జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండకూడదనే వారు కూడా బియ్యం మరియు అన్ని రకాల ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తినకూడదు. శరీరంపై నూనె రాయడం కూడా నిషేధించబడింది. జయ ఏకాదశి నాడు విష్ణువును పూర్తి అంకితభావంతో పూజిస్తారు. భక్తులు సూర్యోదయంతో లేచి తెల్లవారుజామున స్నానం చేస్తారు. పూజా స్థలంలో విష్ణు విగ్రహాన్ని ఉంచి భక్తులు గంధపు చెక్క, నువ్వులు, పండ్లు, దీపం మరియు ధూపం స్వామికి సమర్పిస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామము మరియు నారాయణ స్తోత్రం పఠించడం శుభప్రదంగా భావిస్తారు. భీష్ముడు నైష్టిక బ్రహ్మచారి కాబట్టి ఆయనకు సంతానం ఉండదు. అందుకే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ రోజున లోకంలోని వారందరూ భీష్ముడికి తర్పణాలు వదలవచ్చు. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో, తులసి దళాలతో పూజించడం విశేషం.